విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం మనం ఆయన నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడే మొదటి అంతస్తులోనే మనం చూడొచ్చు. మొదటి అంతస్తులోనే పని మనిషి ఎవరైతే కల్పన ఉందో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే కల్పన ఉందో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ నేపాల్కు చెందిన ఈమె మరో నలుగురిని ఫోన్ చేసి రప్పించిన పరిస్థితి. ఇదే ఇంటికి రప్పించింది. తర్వాత వీరంతా కలిసి ఏదైతే మొదటి అంతస్తులో వినయ్ రంజన్ రే భార్య ఎవరైతే ఉన్నారో తనుజ ఆమె గదిలోకి వెళ్ళారు. అప్పుడు ఆమె ఒంటరిగానే ఇంట్లో ఉన్నారు. పై అంతస్తులో ఆమె ఇద్దరు కూతురు కూడా ఆ పై అంతస్తులో ఉన్నారు. మొత్తం 3 అంతస్తుల భవనంలోని పై అంతస్తులో ఇద్దరు కూతురు ఉన్నారు. అయితే వీరంతా కూడా మొదటి అంతస్తుకు చేరుకున్న తర్వాత ఆమె తనుజ నోట్లో గుడ్డలు కుక్కి ఆ తర్వాత గొంతు నిలిమి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే హత్య చేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు బంగారం ఒక సూట్ కేసులో సర్దుకుని వారు ఈ ఇంటి వెనక వైపు ఉన్న పార్కు నుంచి కూడా పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే నగరమంతా సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. అసలు వీళ్ళంతా ఎటువైపు పారిపోయారు, ఘటన జరిగిన తర్వాత డబ్బు బంగారంతో ఎటువైపు పారిపోయారు, ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనే అంశాలను ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ డబ్బు బంగారం తీసుకొని ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అనే అంశాలను లోతుగా అయితే పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ 5గురే ఘటనకు పాల్పడ్డారా, వీరికి ఇంకెవరు సహకరించారు, నగరంలో వీరికి ఇంకా ఎవరు సహకరించారు అనే అంశాలపై అయితే పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. వినయ్ రంజన్ నివాసానికి డీజీపీ సివి ఆనంద్తో పాటు అదేవిధంగా సిపి సజ్జనార్ అదేవిధంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకొని ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు ఇక్కడ వివరాలు ఏం జరిగిందనే విషయం అయితే పూర్తిగా అధికారులంతా అయితే తెలుసుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు జరుగుతుంది. ప్రత్యేక బృందాలు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే తనుజ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత బంధువులకి అప్పగించనున్నారు. ఆ తర్వాత మృతదేహం ఈ నివాసం వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వినయ్ రంజన్ రే అయితే ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నట్లు సమాచారం. ఆయన చికిత్స నిమిత్తం బెంగళూరుకు వెళ్ళారు. అక్కడ చికిత్స ఆరోగ్య సమస్య విషయమై అయితే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఈ నివాసంలో వినయ్ రంజన్ రే భార్య తనుజతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ఇదే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే పని మనిషి ముందుగానే ఒక పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి ఒడిగట్టుకున్నట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రత్యేక బృందాలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అయితే ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇది ప్రస్తుతం అయితే ఈ హత్య కేసుకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.